ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. సత్యమైన ఆత్మను. పురుషోత్తమ సంగమ యుగి ఆత్మను. త్రికాలదర్శి ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి, పరంధామ నివాసి పరమాత్మ సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 9/4/2025। आज का हिटिंग। मीठे बच्चे, हर एक की नब्ज देख पहले उसे अल्फ का निश्चय करावो, फिर आगे बढ़ो। अल्फ का निश्चय बिना ज्ञान देना टाइम वेस्ट है। సో 7 days కోర్స్లో ఎన్నో చాప్టర్స్ ఉంటాయి. ఆత్మ పరమాత్మ ఫస్ట్ చాప్టర్. ఆత్మ పరమాత్మ కనెక్షన్ ఏంటి అని తెలుసుకోవడం, పరమాత్మ ఎవరు అనేది తెలుసుకోవడం, పరమాత్మ అసలైన స్వరూపాన్ని తెలుసుకోవడం. సో బాబా ఏం చెప్తున్నారు? మధురమైన పిల్లలు, ఫస్ట్ మీరు ప్రతి ఒక్కరి నాడి చూసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా అయితే డాక్టర్ నాడి చూసి పల్స్ చూసి చెప్తారు కదా అతను పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అనేది. సో మనం కూడా వారి బుద్ధి అనే నాడి చూసి చెప్పగలగాలి. ఫస్ట్ భగవంతుడి పైన పూర్తి నిశ్చయం కలిగించి ముందుకు తీసుకెళ్ళాలి. ఫస్ట్ చాప్టరే భగవంతుడి పరిచయమే సరిగ్గా లేకపోతే ఇంకా ఫర్దర్ చాప్టర్స్ కి వెళ్ళడం అదొక టైం వేస్ట్. సో పరమాత్మ ఎవరు, పరమాత్మతో మన కనెక్షన్ ఏంటి, పరమాత్మ ఎలా ఉంటారు, పరమాత్మ ఎక్కడుంటారు, పరమాత్మ గుణాలేంటి, ఈ విధంగా ప్రతి ఒక్క టాపిక్ అర్థం చేయించగలగాలి. ప్రశ్న, कौन सा मुख्य एक पुरुषार्थ स्कॉलरशिप लेने का अधिकारी बना देता है? अंतर्मुखी का। तुम्हें बहुत अंतर्मुखी रहना है। बाबा तो कल्याणकारी है, कल्याण के लिए राय देता है। जो अंतर्मुखी योगी बच्चे कभी देह अभिमान में आकर लड़ते नहीं। उनकी चलन बहुत रॉयल शानदार होना है। बहुत थोड़ा बोलते हैं, यज्ञ सर्विस भी रुचि से करते हैं। यह ज्ञान भी ज्यादा तिक तिक नहीं करना, याद में रहकर सर्विस करते रहना है। ఏ ముఖ్యమైన పురుషార్థం చేసినట్టయితే స్కాలర్షిప్ తీసుకోవడానికి అధికారిగా అవుతారు. అంటే ఎలాంటి పనిష్మెంట్స్ లేకుండా ఉన్నతమైన పదవి పొందొచ్చు ఈ శరీరాన్ని వదిలేసి. ఏ ఎఫర్ట్ ఉండాలి? అంతర్ముఖిగా అయ్యే ఎఫర్ట్ చేయాలి. ఇంట్రోవర్టెడ్ సోల్ కాన్షియస్ స్టేజ్. అంతర్ముఖిగా అవుతే చాలా కళ్యాణం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కళ్యాణం జరగటానికి బాబా సలహా కూడా ఇస్తున్నారు. అంతర్ముఖి పిల్లలు సోల్ కాన్షియస్ లో ఉంటారు. ఎప్పుడు ఎవ్వరితో ఫైటింగ్ అనేది చెయ్యరు. చాలా రాయల్ గా ఉంటారు, చాలా హుందాగా ఉంటారు, చాలా తక్కువగా మాట్లాడతారు. యజ్ఞం యొక్క సేవ చాలా రుచితో చేస్తారు.
జ్ఞానం యొక్క హడావిడిని ఎక్కువగా చూపించరు. వారు ఏ సర్వీస్ చేసినా పరమాత్మ స్మృతిలో ఉండి చేస్తారు. ఇది అంతర్ముఖి పిల్లల పర్సనాలిటీ. నేను ఎలా నడుచుకుంటున్నాను, ఎంత సోల్ కాన్షియస్ స్టేజ్ లో ఉన్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఎలా నడుస్తున్నాను, ఎలా మలుచుకుంటున్నారు, ఎంత యోగిగా ఉంటున్నాను, స్మృతిలో ఉండి సేవ చేస్తున్నానా, ఇది స్వయం చెక్ చేసుకోవాలి. अक्सर करके देखा जाता है, प्रदर्शनी सर्विस का समाचार भी आते हैं, मूल बात है बाबा का पहचान की, या पूरा निश्चय ना बिठाने से बाकी जो समझाते रहते हैं वह कोई की बुद्धि में बैठते ही नहीं. ముఖ్యంగా ఏ సర్వీస్ చేస్తున్నా కూడా, ఏ సమాచారం చెప్తున్నా కూడా మొదట పరమాత్మ పరిచయాన్ని ఇవ్వగలగాలి. పరమాత్మ యొక్క పూర్తి పరిచయం, పరమాత్మ పైన పూర్తి నిశ్చయం అనేది కూర్చొని పెట్టాలి. లేకపోతే పరమాత్మ పరిచయమే సరిగ్గా లేకపోతే చాలా కష్టంగా వారి బుద్ధిలో కూర్చుంటుంది. బల్ अच्छे अच्छे करते परंतु बाबा की पहचान नहीं. వాళ్ళు ఏమీ అర్థం చేసుకోకపోతే బాగా చెప్తున్నారు, బానే ఉంది అంటారు, కానీ భగవంతుడి అసలైన పరిచయం తెలుసుకోరు. पहले तो बाबा की पहचान बाप के महावाक्य से, महावाक्य है मुझे याद करो मैं पतित पावन हूं, मुझे याद करने से तुम पतित पावन बन जाएगा. సో మొట్టమొదట బాబాని గుర్తించాలి. భగవంతుడి మహావాక్యం, నన్ను స్మృతి చేస్తే మీరు పతితంగా ఉన్న ఆత్మ పావనంగా అవుతుంది. ఇదే ముఖ్యమైన విషయం. భగవాన్ ఏక్ హే, వహీ పతిత పావన్ హే, వహీ జ్ఞాన్ కా సాగర్, సుఖ్ కా సాగర్ హే. అర్థం చేయించాలి. భగవంతుడు జ్యోతిర్బిందు స్వరూపుడు ఒక్కరే. వారే జ్ఞానసాగరుడు, సుఖ సాగరుడు, ఉన్నతమైన వారు. దీనిపైన వారికి నిశ్చయం కలిగించాలి. భక్తి మార్గంలో ఎన్ని శాస్త్రాలు, వేదాలు, గీత, భాగవతనం ఎన్న ఉన్నా కూడా అవన్నీ సత్యము అంటారు. కానీ భగవంతుడు స్వయం వచ్చి చెప్తున్నారు, నేనైతే అవేవి వినిపించలేదు ఆ శాస్త్రాలు, ఉపనిషత్తులు. నేనసలు ఏ శాస్త్రాలు వినిపించను. బస భక్తి మార్గ జ్ఞానిహే. అవన్నీ భక్తి మార్గపు జ్ఞాన విషయాలు. ज्ञान की प्रालब्धि पूरा होने के बाद फिर भक्ति मार्ग शुरू होता है. జ్ఞానం యొక్క ప్రాలబ్ధి అంటే ఎంత నాలెడ్జ్ పాత్ లో నడిస్తే నాకు అలాంటి రిజల్ట్ వస్తుంది. నాకు రిజల్ట్ రాగానే నేను ఆత్మ భక్తి మార్గాన్ని వదిలేసి జ్ఞాన మార్గం అనుభవం చేస్తాను. बाप पर निश्चय बैठे तो समझते भगवानुवाच सब भक्ति मार्ग का शास्त्र है. భగవంతుడి పైన, బాబా పైన నిశ్చయం ఉంటే కూర్చొని అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు. జ్ఞానం వేరు, భక్తి వేరు. भगवान जब आता है तो अपना परिचय देता है. मैं कहता हूं 5000 वर्ष के कल्प में ब्रह्मा के मुख से समझा रहा हूं. భగవంతుడు ఎప్పుడైతే వస్తారో వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. వారు చెప్తున్నారు, నేను ఎప్పుడైతే వస్తానో 5000 సంవత్సరాల కల్ప పూర్వం కూడా వచ్చాను. బ్రహ్మ యొక్క నోటి కమలం ద్వారా మీకు నేను అర్థం చేయించాను. ఇప్పుడు మళ్ళీ మీకు అర్థం చేయిస్తున్నాను. బాప్ ఆతే హే కబ్ర్ సే జగాని. ఈ ప్రపంచమే శ్మశాన వాటికగా, అందరూ అంధకారంలో, చీకటిలో, ఎలాంటి లైఫ్ లేనటి వారిగా ఉన్నారు. ఈ ప్రపంచమే ఒక డిస్ట్రక్షన్ గా అవుతుంది. ఇలాంటి ప్రపంచం నుంచి జాగృతంగా చేయడానికి పరమాత్మ వచ్చారు. మనల్ని సతో ప్రధానంగా చేయడానికి వచ్చారు. మరి అలాంటి తండ్రిని నేను ఎంతగా స్మృతి చేయాలి?
మన కోసం ఒక సత్యమైన ఖండాన్ని స్థాపన చేయడానికి వచ్చారు అంటే నేను ఆత్మ ఎంత అటెన్షన్ నా పైన నేను పెట్టాలి, నా పురుషార్థం పైన ఎంత ఫోకస్ పెట్టాలి అనేది చెక్ చేసుకోవాలి. धारणा, योग में बहुत मेहनत, ट्रायल करके देखना है, कर्म में कितना समय बाबा की याद रहती है, याद में रहने से कल्याण हो जाता है। यह बट याद में रहने का कल्याण से बड़ी मुश्किल बहुत प्यार से याद करता है, याद का चार्ट रखना है। యోగంలో మన బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయడంలో చాలా శ్రమ పడాలి, ట్రై చేయాలి, చెక్ చేసుకోవాలి. ఎంత సమయం భగవంతుడి స్మృతిలో ఉంటాను, ఎంత సమయం స్వయం యొక్క కళ్యాణం కోసం, ఎంత సమయం బాబా యొక్క స్మృతిని ఎంతో మధురంగా చేస్తాను. ఈ విధంగా స్మృతి యొక్క చార్ట్ ని పెట్టుకోవాలి. सेकंड पॉइंट, महीन बुद्धि से ड्रामा के हर रात समझना, यह बहुत बहुत कल्याणकारी ड्रामा है। हम जो बोलते हैं वह करते हैं, 5000 वर्ष बाद रिपीट होता है। इसे यथार्थ समझ खुशी में रहना है। మహీనమైన బుద్ధి కల వారిగా అయ్యి డ్రామా యొక్క రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇది ఉన్నదే చాలా చాలా కళ్యాణకారి సంగమ యుగం, అద్భుతమైన డ్రామా. 5000 సంవత్సరాల తర్వాత ఈ డ్రామా ఇలాగే రిపీట్ అవుతుంది. దీన్ని యథార్థంగా మీరు అర్థం చేసుకోగలగాలి. వరదాన్, अपने श्रेष्ठ जीवन द्वारा परमात्मा ज्ञान का प्रत्यक्ष प्रूफ देने वाले माया प्रूफ भव। మన శ్రేష్టమైన జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానాన్ని ప్రత్యక్షంగా ప్రూఫ్ అనేది ఇవ్వగలగాలంటే మనం ఒక స్పిరిచువల్ పాత్ లో ఉన్నాం, ప్రతిరోజు మురళి వింటున్నాం, మరి స్వయం పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా దాని ప్రూఫ్ అనేది ఇవ్వాలి. పరమాత్మ జ్ఞానాన్ని నేను ప్రత్యక్షం చేయగలిగితే మాయ నుంచి నేను సురక్షితంగా ఉంటాను. సో ఇదంతా ఎప్పుడు పాసిబుల్? ఫస్ట్ నా శ్రేష్టమైన పవిత్రమైన జీవితాన్ని తయారు చేసుకుంటే, నా వృత్తి పవిత్రంగా ఉంటే, దేహం దేహ సంబంధీకుల నుంచి అతీతంగా ఉన్నప్పుడు, ఈ శరీరాన్ని చూస్తూ కూడా ఈ కళ్ళతో చూడనటి వారిగా ఉన్నప్పుడే నేను ఆత్మ పరమాత్మని ప్రత్యక్షం చేయగలను. స్లోగన్, అటెన్షన్ రూపీ पहरेदार ठीक है तो अतीन्द्रिय सुख का खजाना को खो नहीं सकता. అటెన్షన్ రూపీ ఒక సెక్యూరిటీ, ఒక వాచ్మ్యాన్ సరిగ్గా ఉంటే, అంటే సదా నా పైన నేను ఎంత అటెన్షన్ పెడితే అతీంద్రియ సుఖం అనేది నేను ఎప్పుడూ కోల్పోను. దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, అశాంతి కలుగుతుందంటే అసలు నా పైన నేను అటెన్షనే పెట్టనట్టు. అటెన్షన్ పెడితే నా పైన నేను ఒక ఆత్మ అనే అటెన్షన్, పరమాత్మ అటెన్షన్, సృష్టి చక్రం యొక్క అటెన్షన్, కార్మిక్ అకౌంట్ యొక్క అటెన్షన్, ఇవన్నీ ఫస్ట్ నాకు గుర్తొచ్చేస్తాయి నా పైన నేను అటెన్షన్ పెడితే. అటెన్షన్ ఉంటే అతీంద్రియ సుఖం మనదిగా అవుతుంది. సో ఈరోజు మురళి యొక్క స్వమానం, मैं आत्मा सदा परमात्मा की याद में रहने वाला हूं. నేను ఆత్మ సదా పరమాత్మ స్మృతిలో ఉండే వారిని. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి.
నేను ఆత్మ శ్రేష్టమైన వారిని కళ్యాణ భావన కలిగిన వారిని ప్రతి ఒక్కరి కళ్యాణం చేస్తూ పరమాత్మ సేవను ముందుకు తీసుకెళ్లే వారిని యోగ్యమైన ఆత్మను నేను ఆత్మ మనస్స వాచ కర్మణ పరమాత్మ స్మృతిలో ఉంటూ సేవాదారి మార్గంలో ఉంటూ పరమాత్మ సేవను రుజువు చూపిస్తాను. బాబా మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని శుద్ధంగా పవిత్రంగా తయారు చేశారే. సదా ఈ శుద్ధమైన జీవితం ద్వారా నేను ఆత్మ ప్రతి ఒక్కరిని నా తండ్రికి దగ్గరగా చేయగలను. I, the soul, try to connect my intellect with the Supreme Father. I am the one receiving the God's blessings. God is my favorite personality. He is the one who always tried to showcase me to this world. I'm the one with the full attention of the Supreme Father, and I experience the same attention from every other soul, where God's attention makes me a detached being and a pure observer. Om Shanti, Shanti, Shanti. Om Shanti. నేను ఆత్మ పవిత్రతా శక్తిని నా ఈ శరీరమంతా ప్రవేశించటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.